ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాగే. సరే మావయ్య గారు. అమ్మా లక్ష్మి, తయారైపోయావా? నీకోసం సంజయ్ వెయిట్ చేస్తూ ఉంటాడు, బయలుదేరు. మావయ్య గారు, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు లక్ష్మి? మనం ఏదో చేయబోయి ఇంకేదో చేయబోతున్నామేమో. ఏదో ఫలితం ఆలోచించి ఇంకేదో ప్రమాదంలో పడుతున్నామేమో. నువ్వు అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉందమ్మా. ప్రమాదాన్ని కూడా దాటినప్పుడే అసలైన ఫలితం కూడా దక్కుతుంది. ఆపదని కూడా దాటుకుని అవతలి ఒడ్డుకు చేరినప్పుడే మన లక్ష్యం కూడా మన చేతికి చిక్కుతుంది. నేను అనాలోచితంగా ఏదీ చేయడం లేదు, అన్నీ ఆలోచించే చేస్తున్నాను. కానీ మావయ్య గారు, ఒక్కసారి చూడు. లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన గొట్టంగాడెవడో చూడ్డానికి వస్తే వచ్చాడు. వచ్చినవాడు చూసి వెళ్ళిపోకుండా ప్రత్యేకంగా మాట్లాడాలి, పాస్తా తింటూ మాట్లాడాలి అని డిన్నర్ కిందకు పిలిచాడు. వాణ్ణి చూసావా? వాడు కాలు కాలిన పిల్లిలా ఎలా తిరుగుతున్నాడో. నువ్వు వేరే వాళ్లతో మాట్లాడడానికి వెళుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాడు. వేరే వాళ్లతో కూర్చొని డిన్నర్ చేయబోతున్నావంటే లోపల విలవెల్లాడిపోతున్నాడు. అలాంటివాడు నిన్ను వేరేవాడు పెళ్లి చేసుకుంటారని ముందుకొస్తే కుదురుగా ఉంటాడా? ఖచ్చితంగా బయటపడతాడు. ఏమో మావయ్య గారు, అదంతా జరుగుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మి, చిన్నప్పుడు కాకి గులకరాళ్ల కథ విన్నావు కదా? నీళ్లల్లో బరువైన గులకరాళ్లు వేసినప్పుడే నీళ్లు బయటకొస్తాయి. ఇక్కడ కూడా అంతే. మిత్ర మనసులో బరువు పెరగాలి, అప్పుడే వాడి మనసులో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదేనమ్మా. వాడి మనసులో బరువు పెంచుతున్నాను. వాడు తట్టుకోలేని భారం పెంచుతున్నాను. అప్పుడే నీ మీదున్న ప్రేమ బయటికొస్తుంది. మళ్ళీ నిన్ను దగ్గర చేసుకోవాలనే ఆలోచన వాడికొస్తుంది. పెదనాన్న, అసలు మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. నిజంగానే వదిన్ని మరొకరికిచ్చి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారా? బాధ్యత పేరుతో వదిన్తో ఉన్న బంధాన్ని తెంచేద్దాం అనుకుంటున్నారా? రైట్. నేనేం చేసినా లక్ష్మి బాగు కోసమే చేస్తున్నాను. లక్ష్మి భవిష్యత్తు కోసమే చేస్తున్నాను. మీరు చేస్తున్న ఈ పనితో అక్కకి ఎలాంటి భవిష్యత్తు ఉండబోతుందో మాకు అర్థం అవుతుంది మావయ్య గారు. కానీ అక్క నిజంగానే ఆ భవిష్యత్తును కోరుకుంటుందా? అక్క, చెప్పక్క, నువ్వు బావగారిని వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? చెప్పక్క. జాను, నేను చెప్తున్నాను కదా, లక్ష్మి సంతోషంగా ఉండాలి, సుఖంగా బ్రతకాలి. దానికోసమే కదా ఇదంతా. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది కాదు పెద్దనాన్న. సంజన, ప్రస్తుతానికి నేను చేసేది నన్ను చేయనివ్వండి. మీరు నా కాళ్ళకు అడ్డుపడాలని చూడకండి. అమ్మ లక్ష్మి, సంజయ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు బయలుదేరు. వాడెవడో రమ్మంటే లక్ష్మి ఎలా వెళ్ళిపోతుంది? నేను రాను, నాకు ఇలాంటివన్నీ నచ్చవని చెప్పొచ్చు కదా. ఇంతలోనే లక్ష్మి అలా ఎలా మారిపోతుంది? సిస్టర్ అని పిలిచేసరికి స్టన్ అయిపోయారా? మీరు జయదేవ్ అంకుల్ మిత్రగారి మనసులో మీ మీదున్న ప్రేమని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం నేను కూడా ఒక చేయేస్తున్నాను, అంతే. అంటే ఇదంతా మీకు జయదేవ్ అంకుల్ నాకు మొత్తం చెప్పారు. మనకు జరిగినవి ఒక అబద్ధపు పెళ్లి చూపులు మాత్రమే. ఇకపై జరగబోయేది కూడా నాటకమే. మీరేం టెన్షన్ పడకండి.
జయదేవ్ అంకుల్ ఏదైతే అనుకున్నారో అది జరిగి తీరుతుంది. నువ్వు మిత్ర కలకాలం కలిసి ఉండాలి. దానికోసమే నా ప్రయత్నం అంతా. అసలు వాళ్ళు ఏ రెస్టారెంట్లో కలవబోతున్నారో ఏంటో. ఏంట్రా మిత్ర, ఏంటి ఏదో కంగారుగా కనిపిస్తున్నావు? కంగారా? అదేం లేదే. లేదురా, ఏదో విలువైన వస్తువు చేజారిపోయినట్టు, ఆ విలువైన వస్తువు మరొకరి చేతికి దొరికిపోయినట్టు నీలో నువ్వే ఎందుకో సతమతమైపోతున్నట్టు అనిపిస్తోంది. నేను గెస్ చేసింది కరెక్టేనా? నేను చేజార్చుకునేంత విలువైన వస్తువులు నా దగ్గర ఏం లేవు. ఒకవేళ అంత విలువైన వస్తువు చేజారిపోతే దానికోసం ఆలోచించడం జరగదు. పోనీలేరా, దాని గురించి ఎందుకులే కానీ ఈరోజు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకో? ఏముందిరా, లక్ష్మికి నేనిచ్చిన మాటని నెరవేర్చుకోబోతున్నాను. నా బాధ్యతని నా భుజాల మీద నుంచి దించుకోబోతున్నాను. సంజయ్కి లక్ష్మికి పెళ్ళైపోతే, వాళ్ళ సంసారం మొదలైపోతే ఇక నేను నిశ్చింతగా ఉండొచ్చు. అసలు ఎందుకో అందరి ముందు మాట్లాడడానికి అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. అందుకే ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక లవ్లీ రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను. అక్కడ సంజయ్ లక్ష్మి మనసు విప్పి మాట్లాడుకుంటారు. మునుముందు లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో చర్చించుకుంటారు. అందుకే అలాంటి వాతావరణం క్రియేట్ అవ్వడం కోసం ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్కి పంపించాను. అబ్బో, అంత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి మన వైజాగ్లో అంత బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఎక్కడుందో? కైలాసగిరిలో కొత్తగా పెట్టారా ఇట్స్ యోర్ టైమ్ అనే రెస్టారెంట్. అక్కడికి పంపించాను. ఇట్స్ యోర్ టైమ్ రెస్టారెంటా? నేను కూడా ఆ రెస్టారెంట్కి వెళ్తే మిత్రా, వెళ్దామా? ఎక్కడికి? ఏంటి మిత్రా, బయటకు వెళ్దామని చెప్పాను కదా. ఓ అవును కదా, వెళ్దాం. ఇంతకీ ఎక్కడికి వెళ్దాం? కైలాసగిరి దగ్గర ఇట్స్ యోర్ టైమ్ అని ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఓ, ఇట్స్ యోర్ టైమ్, నైస్. ఇక నుంచి నీ టైం అంతా నాతోనే. కమ్ లెట్స్ గో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.